హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈరోజు వీడియోలో మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చాలా డీటెయిల్గా నేర్చుకుందాం. గతంలో ఒక నిర్దిష్ట సమయానికి జరుగుతూ ఉన్న పని గురించి చెప్పే టెన్స్ ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ని మనము 3 ముఖ్యమైన సందర్భాల్లో వాడతాము. ఇప్పుడు మనము ఆ 3 సందర్భాలను ఒక్కొక్కటిగా చూద్దాము. మొదటి సందర్భం, గతంలో ఒక నిర్దిష్ట సమయంలో ఒక పని జరుగుతుండగా చెప్పాలంటే ఈ టెన్స్ని వాడతాము. అలాగే రెండో సందర్భం వచ్చి ఒక పని జరుగుతుండగా వేరొక పని రావడం, అప్పుడు కూడా ఈ టెన్స్ని వాడతామన్నమాట. అలాగే మూడవ సందర్భం వచ్చి పునరావృతంగా జరుగుతున్న పని గురించి మాట్లాడేటప్పుడు కూడా ఈ టెన్స్ని వాడతామన్నమాట. పునరావృతంగా అంటే రిపీటెడ్ యాక్షన్స్ అన్నమాట. కంటిన్యూస్గా పదే పదే జరుగుతూ ఉన్న పనుల గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం ఈ టెన్స్ని, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతామన్నమాట. ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క సందర్భాన్ని తీసుకొని కొన్ని సెంటెన్సెస్ ద్వారా ఎలా వాడాలో నేర్చుకుందాం. ముందు మొదటి సందర్భం తీసుకుందాం. ఫ్రెండ్స్, సెంటెన్సెస్ స్టార్ట్ చేసే ముందు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు మనకి రహా, థా, రహే, థే, అలాగే రహీ, థీ ఇలా ఈ విధంగా వస్తాయి అన్నమాట. థా, థే, థీ వీటితో ఎండ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు మనకి రహా, థా, రహే, థే, రహీ, థీ ఇలా వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ముందు మొదటి సందర్భం తీసుకుందాం. ఫస్ట్ సెంటెన్స్ వచ్చి రాత్రి 9 గంటలకు వారు భోజనం చేస్తున్నారు. రాత్రి 9 గంటలకు వారు భోజనం చేస్తూ ఉన్నారు. రాత్రి 9 గంటలకు అంటే రాత్ 9 బజే. రాత్ 9 బజే వారు వే. రాత్రి 9 గంటలకు వారు భోజనం చేస్తూ ఉన్నారు. రాత్ 9 బజే వే ఖానా ఖా రహే థే. పాస్ట్ కాబట్టి ఇక్కడ థే వస్తుంది. ఇక్కడ బహువచనంలో ఉంది కదా ఫ్రెండ్స్ సబ్జెక్ట్ అనేది, కాబట్టి ఇక్కడ రహే అనేది యూస్ చేయాలన్నమాట. వారు భోజనం చేస్తూ ఉన్నారు అని వచ్చింది కాబట్టి వే ఖానా ఖా రహే థే. రాత్రి 9 గంటలకు వారు భోజనం చేస్తూ ఉన్నారు. రాత్ 9 బజే వే ఖానా ఖా రహే థే. ఉదయం 6 గంటలకు మేము జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఉదయం 6 గంటలకు మేము జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నాము. సుబహ్ 6 బజే. ఉదయం 6 గంటలకు అంటే సుబహ్ 6 బజే మేము అంటే హమ్ జిమ్లో, జిమ్ మే एक्सरसाइज చేస్తూ ఉన్నాము. एक्सरसाइज कर रहे थे. एक्सरसाइज कर रहे थे या व्यायाम कर रहे थे. అలా ఉదయం 6 గంటలకు మేము జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నాము. సుబహ్ 6 బజే హమ్ జిమ్ మే ఎక్సర్సైజ్ కర్ రహే థే. నిన్న సాయంత్రం మేము సినిమా చూస్తున్నాము. నిన్న సాయంత్రం మేము సినిమా చూస్తున్నాము. కల్ షామ్ హమ్ ఫిల్మ్ దేఖ్ రహే థే. కల్ షామ్ హమ్ ఫిల్మ్ దేఖ్ రహే థే. ఏదొక స్పెసిఫిక్ టైం అనేది ఉంది, అలాగే పని జరుగుతూ ఉందన్నమాట ఆ సమయంలో. దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తామన్నమాట. ఆ రోజున ఉదయం 10 గంటలకు నేను మెలకువగా ఉన్నాను. ఆ రోజున ఉదయం 10 గంటలకు నేను మెలకువగా ఉన్నాను. ఉస్ దిన్ సుబహ్ 10 బజే మై జాగ్ రహా థా. మేల్ పర్సన్ అయితే జాగ్ రహా థా అని చెప్తాము. అదే ఫీమేల్ పర్సన్ చెప్తున్నట్లయితే జాగ్ రహీ థీ. మెలకువగా ఉండడం అంటే జాగ్తే రెహనా. మెలకువగా ఉన్నాను అన్నప్పుడు జాగ్ రహా థా యా జాగ్ రహీ థీ. ఆ రోజున ఉదయం 10 గంటలకు నేను మెలకువగా ఉన్నాను. ఉస్ దిన్ సుబహ్ 10 బజే మై జాగ్ రహా థా యా జాగ్ రహీ థీ. ఆమె ఆ సమయంలో టీవీ చూస్తుంది. ఆమె ఆ సమయంలో టీవీ చూస్తుంది. వహ ఉస్ సమయ్ టీవీ దేఖ్ రహీ థీ. వహ ఉస్ సమయ్ టీవీ దేఖ్ రహీ థీ. ఇప్పుడు రెండో సందర్భం చూద్దాం ఫ్రెండ్స్. ఒక పని జరుగుతూ ఉండగా ఇంకొక పని హఠాత్తుగా సడన్గా జరిగింది అన్నప్పుడు మనం ఈ టెన్స్ని వాడతామన్నమాట. ఒక పని ఆల్రెడీ జరుగుతూ ఉండగా
అకస్మాత్తుగా అంటే సడన్గా ఇంకొక పని రావడం, అప్పుడు కూడా మనము ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతామన్నమాట. ఉదాహరణకి చూసుకున్నట్లయితే నేను టీవీ చూస్తూ ఉండగా ఫోన్ మోగింది. నేను టీవీ చూస్తూ ఉండగా ఫోన్ మోగింది అలా వస్తుందన్నమాట. ఒక సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్ వచ్చి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో జరుగుతూ ఉంటుందో పని, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది, అంతలో ఇంకొక పని వస్తుంది, అది సింపుల్ టెన్స్లో ఉంటుంది అన్నమాట. ఇలా ఈ సిచ్యువేషన్లో కూడా మనము ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడుతూ ఉంటాము. దీనికి హిందీలో మాట్లాడేటప్పుడు మనకి జబ్ తబ్ అనేవి యూస్ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. హిందీలో మనము జబ్ తబ్ ఈ పదాలు యూస్ చేసి మాట్లాడతాం అన్నమాట. కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్కి చూస్తే మీకు అర్థమవుతుంది. నేను టీవీ చూస్తూ ఉండగా ఫోన్ మోగింది. జబ్ మై టీవీ దేఖ్ రహా థా తబ్ ఫోన్ బజా అలా అన్నమాట. జబ్ తబ్ ఇలా యూస్ చేస్తాం. ఫస్ట్ జబ్తో సెంటెన్స్ స్టార్ట్ చేసి మధ్యలో ఇంకో సెకండ్ పని స్టార్ట్ చేసినప్పుడు తబ్ అని యూస్ చేస్తాం అన్నమాట. జబ్ మై టీవీ దేఖ్ రహా థా తబ్ ఫోన్ బజా. జబ్ మై టీవీ దేఖ్ రహా థా తబ్ ఫోన్ బజా. అదే ఫీమేల్ పర్సన్ చెప్పేటట్లయితే జబ్ మై టీవీ దేఖ్ రహీ థీ తబ్ ఫోన్ బజా. జబ్ మై టీవీ దేఖ్ రహీ థీ తబ్ ఫోన్ బజా. నేను భోజనం చేస్తున్నప్పుడు తాతయ్య వచ్చారు. నేను భోజనం చేస్తున్నప్పుడు తాతయ్య వచ్చారు. జబ్ మై ఖానా ఖా రహీ థీ తబ్ దాదాజీ ఆయే. మేల్ పర్సన్ చెప్పేటట్లయితే జబ్ మై ఖానా ఖా రహా థా తబ్ దాదాజీ ఆయే. ఫీమేల్ పర్సన్ చెప్పేటట్లయితే జబ్ మై ఖానా ఖా రహీ థీ తబ్ దాదాజీ ఆయే అలా అన్నమాట. ఆమె చదువుతున్నప్పుడు కరెంట్ పోయింది. ఆమె చదువుతున్నప్పుడు కరెంట్ పోయింది. జబ్ వహా పढ़ रही थी जब वह पढ़ रही थी तब बिजली चली गई. तब बिजली चली गई. ओके. जब वह पढ़ रही थी तब बिजली चली गई. నెక్స్ట్, పిల్లలు ఆట ఆడుతూ ఉండగా వర్షం వచ్చింది. పిల్లలు ఆట ఆడుతూ ఉండగా వర్షం వచ్చింది. జబ్ బచ్చే ఖేల్ రహే థే తబ్ బారిష్ ఆయి. జబ్ బచ్చే ఖేల్ రహే థే తబ్ బారిష్ ఆయి. అలాగే వర్షం పడుతూ ఉండగా కరెంట్ పోయింది. వర్షం పడుతూ ఉండగా కరెంట్ పోయింది. జబ్ బారిష్ హో రహీ థీ తబ్ బిజ్లీ చలీ గయి. జబ్ బారిష్ హో రహీ థీ తబ్ బిజ్లీ చలీ గయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూడో సందర్భం ఎలా ఉంటుందో చూద్దాం. మూడో సందర్భం వచ్చేసి గతంలో ఏదైనా పని పునరావృతంగా జరుగుతూ ఉండగా, పునరావృతంగా అంటే రిపీటెడ్ యాక్షన్. ఆవిడ ప్రతిరోజు టిఫిన్ తీసుకురావడం మర్చిపోతూ ఉండేది. ఆవిడ ప్రతిరోజు టిఫిన్ తీసుకురావడం మర్చిపోతూ ఉండేది. ఆవిడ రోజు వహ రోజ్ టిఫిన్ తీసుకురావడం టిఫిన్ లానా మర్చిపోతూ ఉండేది. భూల్తీ రహతీ థీ. ఇక్కడ రహతీ థీ అని వస్తుంది ఫ్రెండ్స్. రహీ థీ అని కాకుండా రహతీ థీ, మర్చిపోతూ ఉండేది అన్నప్పుడు భూల్తీ రహతీ థీ అని వస్తుంది అన్నమాట. వహ హర్ రోజ్ టిఫిన్ లానా భూల్తీ రహతీ థీ. మర్చిపోవడం అంటే భూల్ జానా. సో మర్చిపోతూ ఉండేది అన్నప్పుడు భూల్తీ రహతీ థీ అని వస్తుంది అనమాట. ఆమె ఎప్పుడు ఒకటే మాట చెబుతూ ఉండేది. ఆమె ఎప్పుడు ఒకటే మాట చెబుతూ ఉండేది. వహ హమేషా ఏక్ హీ బాత్ कहती रहती थी. చెప్తూ ఉండేది అనమాట. చెప్తూ ఉండేది అన్నప్పుడు कहती रहती थी అని వస్తుందన్నమాట. ఆమె ఎప్పుడు, వహ హమేషా, ఆమె ఎప్పుడు అంటే హిందీలో హమేషా, బార్ బార్ ఇలా యూస్ చేస్తామన్నమాట. ఒకటే మాట, ఏక్ హీ బాత్. ఒకటే మాట అంటే ఏక్ హీ బాత్, చెప్తూ ఉండేది. అప్పుడు कहती रहती थी. ఆమె ఎప్పుడు ఒకటే మాట చెబుతూ ఉండేది.
वह हमेशा एक ही बात कहती रहती थी. బస్సు ఎప్పుడు ఆలస్యంగా రావడం జరుగుతూ ఉండేది. బస్సు ఎప్పుడు ఆలస్యంగా రావడం జరుగుతూ ఉండేది. బస్ హమేషా, బస్ ఎప్పుడు అన్నప్పుడు బస్ హమేషా ఆలస్యంగా దేర్ సే రావడం జరుగుతూ ఉండేది. ఆతీ రెహతీ థీ. బస్సు ఆలస్యంగా రావడం జరుగుతూ ఉండేది. బస్ హమేషా దేర్ సే ఆతీ రెహతీ థీ. వారు పదే పదే టీవీ చూస్తూ ఉండేవారు. వారు పదే పదే టీవీ చూస్తూ ఉండేవారు. వే హమేషా టీవీ దేఖ్తే రెహతే థే. చూస్తూ ఉండేవారు. దేఖ్తే రెహతే థే. వారు ఎప్పుడు టీవీ చూస్తూ ఉండేవారు. వే హమేషా టీవీ దేఖ్తే రెహతే థే. ఫ్రెండ్స్, ఇవే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో 3 ముఖ్యమైన వాడకాలు. ఒకసారి రివైజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొదటి సందర్భం వచ్చి ఒక నిర్దిష్ట సమయంలో పని జరుగుతూ ఉండడం. రెండవ సందర్భం వచ్చి ఒక పని జరుగుతూ ఉండగా ఇంకొక పని రావడం. మూడవ సందర్భం వచ్చి పదే పదే పునరావృతంగా జరిగే పనులు. ఈ 3 సందర్భాల్లో మనము ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతామన్నమాట. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ టెన్స్ అనేది మీకు ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని 1-2 సార్లు బాగా విని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఈజీగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే నాకు మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.